విశాఖలో దారుణ హత్య చోటు చేసుకుంది. తహసీల్దార్ రమణయ్యను ఓ దుండగుడు రాడ్డుతో కొట్టి చంపాడు. ఇంటికి వచ్చి మరీ దాడి చేశాడు. మొన్నటి వరకు విశాఖ రూరల్ తహసీల్దార్గా ఉన్న రమణయ్య 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి బదిలీ అయ్యారు. శుక్రవారమే మొదటి రోజు విధులకు హాజరయ్యే విశాఖలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇంతలోనే హత్యకు గురవడం సంచలనం సృష్టిస్తుంది. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్ లో తహసీల్దార్ రమణయ్య కుటుంబం నివాసం ఉంటుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి రమణయ్యతో మాట్లాడాలని పిలిచాడు. ఇరువురు మాట్లాడుతుండగా మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో రమణయ్యపై దారుణంగా దాడి చేశాడు. సుమారు 4-5 సార్లు రాడ్డుతో కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రమణయ్యను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రమణయ్య హత్యకు చీపురుపల్లిలో 7 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మధురవాడకు చెందిన ల్యాండ్ బ్రోకర్ ప్రసాద్ అనే వ్యక్తి గతం నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రమణయ్య అన్నయ్య ఎంఆర్ఓ రాజేంద్ర సుమన్ టీవీతో చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంత్రం లోపు చంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు. తమ్ముడి హత్యను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవాలని, మధురవాడ ప్రసాద్ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి సీరియస్ గా దృష్టి సారించిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో కీలక దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించడంతో పాటు రమణయ్య మొబైల్ ఫోన్ నుండి కూడా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. రమణయ్య మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. భార్య, పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన రమణయ్యకు భార్య, 2 పిల్లలున్నారు. 10 ఏళ్ల కిందట ఉద్యోగం సంపాదించారు. డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేట్ లో ఏవోగా పనిచేశారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్, చినగదిలి మండలంలో ఎంఆర్ఓగా పనిచేసిన రమణయ్య ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలయ్యారు. రమణయ్య విధి నిర్వహణలో చాలా నిజాయితీగా ఉండేవాడని ఆయనతో కలిసి పనిచేసిన సహోద్యోగులు చెబుతున్నారు.